గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నా పేరు రామ్మోహన్ రెడ్డి, మెటాఫోర్స్ ఫ్యామిలీ మెంబర్ ఫ్రమ్ కడప. ఈరోజు మన వీడియోలో ఫోర్స్కాయిన్ యొక్క టోకనామిక్స్లో భాగంగా డిస్ట్రిబ్యూషన్ అనేది ఏ విధంగా ఆ యొక్క కాయిన్ యొక్క డెవలప్మెంట్లో కీ రోల్ పోషిస్తుంది అనే విషయాన్ని మనము తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. ఏదైనా క్రిప్టో ప్రాజెక్ట్లో సప్లై ఏ విధంగా ఒక కీ రోల్ పోషిస్తుందో ఆ యొక్క ప్రాజెక్ట్ యొక్క డెవలప్మెంట్లో డిస్ట్రిబ్యూషన్ కూడా వన్ ఆఫ్ ది కీ రోల్ పోషిస్తుంది. సో ఇన్వెస్టర్లు కావచ్చు, రియల్ టైమ్ యూజర్స్ కావచ్చు, ఏదైనా ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు డిస్ట్రిబ్యూషన్ కూడా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఈ ఒక క్రిప్టో ప్రాజెక్ట్లో ఆ యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది ఆ ప్రాజెక్ట్ని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది, ప్రభావితం చేస్తుంది అనే విషయాన్ని ఈరోజు మనము తెలుసుకుంటాం. ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది ఫోర్స్కాయిన్కి ఏ విధంగా అప్లై అవుతుంది, మన యొక్క ఫోర్స్కాయిన్లో ఆ డిస్ట్రిబ్యూషన్ అనేది ఏ విధంగా జరిగింది, ఇది ఎందుకు మనకు ఫోర్స్కాయిన్ అనేది వెరీ స్ట్రాంగెస్ట్ డిజిటల్ అసెట్ అని మనము తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. యాక్చువల్గా డిస్ట్రిబ్యూషన్లో ప్రతి క్రిప్టో ప్రాజెక్టు ఆ ప్రాజెక్ట్ యొక్క డెవలప్మెంట్కు ఫండ్ రైజ్ చేసేటందుకు మరి మెయింటెనెన్స్కు ఫండ్ కావాలి. సో కొంత డబ్బు కావాలి కాబట్టి ఈ యొక్క అమౌంట్ను, ఈ యొక్క ఫండ్ రైజింగ్ అనేది డిఫరెంట్ స్ట్రాటజీలు ఉపయోగిస్తారన్నట్టు. ఏం చేస్తారంటే ప్రతి ప్రాజెక్ట్లో వారి యొక్క కాయిన్స్ ఆర్ టోకన్స్ని డిఫరెంట్ సెక్టార్ ఆఫ్ పీపుల్స్కి అలాట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 CR కాయిన్స్ గల ప్రాజెక్ట్ అనుకోండి. ఈ ప్రాజెక్ట్లో ఏం చేస్తారంటే ఈ విధంగా డిఫరెంట్ సెక్షన్ ఆఫ్ పీపుల్కి, యాక్చువల్గా అనేక రకాల క్రిప్టో ప్రాజెక్ట్స్కి కమ్యూనిటీ ఉండదు. ఇండివిజువల్గా మార్కెట్లోకి రావడము, మరి కమ్యూనిటీని అట్రాక్ట్ చేయాలి కాబట్టి ఏ బిజినెస్ జరగాలన్నా కూడా కమ్యూనిటీ ఉండాలి. కమ్యూనిటీ అనేది కీ రోల్ ఎలాంటి బిజినెస్కైనా. సో క్రిప్టో ప్రాజెక్టులు కూడా కమ్యూనిటీ అట్రాక్ట్ చేసుకునేటందుకు సమ్ పర్సంటేజ్ ఆఫ్ వారి దగ్గర ఉన్న కాయిన్స్ని ఒక తక్కువ ప్రైజ్కి కమ్యూనిటీ అట్రాక్ట్ చేసుకునేటందుకు ఎయిర్ డ్రాప్ అని ఒక స్ట్రాటజీ ఉపయోగిస్తారు. అదేవిధంగా ప్రీసేల్ ఇలా అలాట్ చేయడం జరుగుతుంది. ఎయిర్ డ్రాప్కి ఒక 10%, అదేవిధంగా ప్రీసేల్లో ఒక 10%. అదేవిధంగా ఇన్వెస్టర్లు అండి, ఈ క్రిప్టో ప్రాజెక్ట్ సస్టైన్ కావాలంటే ఖచ్చితంగా ఫండ్ అనేది ప్రాథమికంగా కొంతమంది ఆ యొక్క ఇన్వెస్టర్లు ఫండ్ రైజ్ చేయాలి కాబట్టి ఒక ఇన్వెస్టర్స్కి ఒక 20%, వారి దగ్గర ఉన్న కాయిన్స్ అలాట్మెంట్లో ఒక 20% ఇన్వెస్టర్లకి, అదేవిధంగా డెవలపర్స్కి వీరికి ఒక 10%, ఏదో ఒక ప్రాజెక్ట్ డెవలపర్స్కి, అదేవిధంగా అడ్వైజర్లకి, ఇలా డిఫరెంట్ సెక్షన్ ఆఫ్ పీపుల్కి మొత్తము ఇక్కడ కాయిన్స్లని దాదాపుగా వారు హాఫ్ ఆఫ్ ది కాయిన్స్ని ఇలా అలాట్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ సెక్షన్ ఇక్కడ చూడండి సార్, ఇక్కడ 20, 40, 50, 60 రిమైనింగ్ 40% ఏం చేస్తారంటే కమ్యూనిటీకి అలాట్ చేస్తారు. అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రిప్టో ప్రాజెక్టులు ఈ అలాట్మెంట్ అనేది డిఫరెంట్ స్ట్రాటజీలు చేస్తుంది అన్నట్టు. ఎయిర్ డ్రాప్స్, ప్రీసేలు, పబ్లిక్ స్కేలు, అదేవిధంగా ఇక్కడ ఇన్వెస్టర్లు, అదేవిధంగా వారి యొక్క డెవలప్మెంట్ టీమ్ మేనేజ్మెంట్ వారికి, అదేవిధంగా అడ్వైజర్స్కి, ఇలా ఈ యొక్క అలాట్మెంట్ అనేది ఉంటుంది. ఆ కాయిన్ యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. సరే ఇక్కడ బాగా గమనిస్తే ఏమవుతుందంటే ఏదైనా కాయిన్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయినప్పుడు ఇక్కడ దాదాపుగా చూడండి సార్, ఇక్కడ మేజర్ పార్ట్ ఆఫ్ ది సెక్షన్, మేజర్ పర్సంటేజ్ అనేది డిఫరెంట్ సెక్షన్ ఆఫ్ పీపుల్ దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ వన్స్ కాయిన్ ఎక్స్చేంజ్ లిస్ట్ అయినప్పుడు వీరంతా కూడా ఈ యొక్క మార్కెట్ని, ఈ యొక్క ప్రాజెక్ట్ని ప్రభావితం చేస్తూ ఉంటారన్నట్టు. అంటే మ్యాక్సిమం దాదాపు హాఫ్ ఆఫ్ ది కాయిన్స్ అనేవి డిఫరెంట్ సెక్షన్ ఆఫ్ పీపుల్ దగ్గర ఉంటాయి కాబట్టి కాయిన్ యొక్క డెవలప్మెంట్లో వీరి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అంటే మార్కెట్ క్యాప్ పెరుగుతున్నప్పుడు ఆ కాయిన్ యొక్క ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్న తరుణంలో వీరు కాయిన్స్ని సేల్ చేసుకోవడము, అప్పుడు తిరిగి ఆ యొక్క ప్రాజెక్ట్ యొక్క ప్రైస్ అనేది మార్కెట్ క్యాప్ డౌన్ అవుతున్నప్పుడు తిరిగి వీరి దగ్గర ఉన్న ఫండ్ తోటి తిరిగి మళ్ళీ వారు ఆ యొక్క ప్రాజెక్టులను కాయిన్స్ మరీ బై చేయడం, ఇలా కాయిన్ యొక్క క్రిప్టో ప్రాజెక్ట్లో ఇలాంటి ప్రాసెస్ అనేది జరుగుతుంది. చాలా మేజర్ క్రిప్టో ప్రాజెక్ట్స్ అన్నీ ఇలా ఫండ్ రైజ్ కోసం డిఫరెంట్గా కమ్యూనిటీ అట్రాక్ట్ చేసుకునేటందుకు ఆ యొక్క బ్లాక్ చైన్ డెవలప్మెంట్ కోసం కావచ్చు, అదేవిధంగా ఆ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కోసము ఫండ్ అనేది ముఖ్యం కాబట్టి ఈ టైప్ ఆఫ్ స్ట్రాటజీ ఉపయోగిస్తూ ఉంటాయన్నట్టు. మరి ఫోర్స్కాయిన్ ఏం చెప్తున్నామంటే ఇలాంటి ప్రీసేల్, పబ్లిక్ సేల్, అదేవిధంగా ఇన్వెస్టర్కి ఎలాంటి తావు లేకుండా
మన యొక్క ప్రాజెక్ట్ అనేది ఫెయిర్ లాంచ్ ప్రాజెక్ట్గా మనం చెప్తూ ఉన్నామండి. సరే ఇక్కడ చూడండి, మనది ఫెయిర్ లాంచ్ ప్రాజెక్ట్. సార్ ఫెయిర్ లాంచ్ ప్రాజెక్ట్ అంటే కంప్లీట్గా మనకు ఏమవుతుందంటే మొత్తము ప్రతి ఒక్కటి ట్రాన్స్పరెంట్గా ఉంటుందండి. చాలా తక్కువ ఉంటాయండి క్రిప్టో ప్రాజెక్ట్స్లో ఫెయిర్ లాంచ్ ప్రాజెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ బిట్కాయిన్ కావచ్చు, అదేవిధంగా యూనిస్వాప్, అదేవిధంగా ఎర్న్ ఫైనాన్స్, ఇవన్నీ కూడా ఫెయిర్ లాంచ్ ప్రాజెక్ట్స్. అదేవిధంగా డోజీ, ఇవన్నీ కూడా ఫెయిర్ లాంచ్ ప్రాజెక్ట్స్. అంటే ఏమవుతాయంటే ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఫండ్ అనేది డీసెంట్రలైజ్డ్ కమ్యూనిటీ చేత ఈ యొక్క ఫండింగ్ అనేది చేయడం జరుగుతుంది. అంటే ఆ యొక్క ప్రాజెక్టు యొక్క మార్కెట్లోకి ఆ ప్రాజెక్ట్ వచ్చే లోపలే కంప్లీట్గా డీసెంట్రలైజ్డ్ కమ్యూనిటీ, ఆ డీసెంట్రలైజ్ కమ్యూనిటీ ద్వారా ఫండ్ అనేది రైజ్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ సెంట్రలైజ్ స్ట్రాటజీలు ఏవి ఉండవు అన్నట్టు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమవుతుందంటే యాక్చువల్గా ఇలాంటి ప్రాజెక్టులు ఏమవుతుందంటే ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుందండి. ఎయిర్ డ్రాప్లో ఇక్కడ ప్రీసేల్ అండ్ పబ్లిక్ సేల్ అండ్ ఇక్కడ ఫిక్స్డ్ ప్రైస్ తోటి కమ్యూనిటీని అట్రాక్ట్ చేయడం జరుగుతుంది. అంటే 1 కాయిన్ ఈజ్ ఈక్వల్ టు ఒక 20 సెంట్స్ కావచ్చు, అట్లా 0.20 కానీ 0.10 సెంట్స్ అని ఈ యొక్క ప్రీసేల్ అండ్ పబ్లిక్ సేల్లో సేల్ అవుట్ చేయడం జరుగుతుంది ఫండ్ రైజ్ కోసము. కానీ ఫెయిర్ లాంచ్ ప్రాజెక్టులు ఏమవుతుందంటే కంప్లీట్గా వారి యొక్క డీసెంట్రలైజ్ కమ్యూనిటీకి ఒక బ్లాక్ చైన్ మీద ఆ స్మార్ట్ కాంట్రాక్ట్లో డిమాండ్ అండ్ సప్లై ప్రకారము ఆ యొక్క కాయిన్స్ని సేల్ అవుట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెటాఫోర్స్ ఈజ్ ఏ ఫెయిర్ లాంచ్ ప్రాజెక్ట్. ఎందుకు మనము ఫెయిర్ లాంచ్ ప్రాజెక్ట్గా చెప్తున్నామంటే ఇలా డిఫరెంట్ సెక్షన్ ఆఫ్ పీపుల్కి మన యొక్క కాయిన్స్ని అలాట్మెంట్ చేయడం లేదండి. కంప్లీట్గా ఫండ్ రైజ్ చేసుకునేటందుకు మెటాఫోర్స్ ఏం చేస్తుందంటే మనకంటూ ఒక ఇండివిజువల్ కమ్యూనిటీ ఉంది మనకు. సార్ లాడో గారి యొక్క విజన్ చూస్తే మనకు అసలు అమేజింగ్ అండి. కంప్లీట్గా 80% ఈ యొక్క ఫోర్స్ కాయిన్స్ ఏం చేశారంటే కమ్యూనిటీకి అలాట్ చేయడం జరిగిందండి. రిమైనింగ్ 20% మాత్రమే ఈ యొక్క ప్రాజెక్ట్ డెవలప్మెంట్కు అలాట్ చేయడం జరిగింది. ఈ 20%లోకి ఇట్లా మళ్ళీ ఏం చేస్తున్నారు, దాదాపుగా 5% తిరిగి కమ్యూనిటీకే ఒక ఎయిర్ డ్రాప్ మనకు టీఆర్ల కోసం అలాట్ చేయడం జరిగింది. అంటే కేవలము ఒక 12 to 15% మాత్రమే ఈ యొక్క ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కోసము వాడడం జరిగింది. అంటే 85% కమ్యూనిటీకే ఇక్కడ మనకు అలాట్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ ఎ ఫెయిర్ లాంచ్ ప్రాజెక్ట్. ఇక్కడ ఎలాంటి ఇన్వెస్టర్లకు కానీ ఎయిర్ డ్రాప్ కానీ ప్రీసేల్ కానీ ఎలాంటి అలాట్మెంట్ లేదండి. కంప్లీట్గా ఈ యొక్క కమ్యూనిటీకి అలాట్ చేయడం జరిగింది. అది కూడా డిమాండ్ అండ్ సప్లై. ఈ యొక్క స్మార్ట్ కాంట్రాక్ట్లో ఏ విధంగా సేల్ కావాలి, కమ్యూనిటీ ఇన్వాల్వ్ అవుతున్న కొద్దీ, డిమాండ్ పెరుగుతున్న కొద్దీ కాయిన్ యొక్క రేట్ మనం చూసాము. మల్టీ మైనింగ్లో ఆ యొక్క ఫోర్స్ కాయిన్ ప్రతి బిగ్ బ్లాక్ అండ్ స్మాల్ బ్లాక్, మైనర్ బ్లాక్లో కమ్యూనిటీ ఇన్వాల్వ్ అవుతున్న కొద్దీ, మనము బై చేస్తున్న కొద్దీ, ఏదైతే మైనింగ్ చేస్తున్న కొద్దీ డిమాండ్ ఎలా క్రియేట్ చేయడం జరిగిందనేది మనం చూసాము. సో ఈ ఫెయిర్ లాంచ్ ప్రాజెక్ట్లో ఈ విధంగా మనకు ఈ యొక్క చాలా మన డెవలప్మెంట్కు ఈ స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇక్కడ మ్యానిపులేషన్ లేదు, సెంట్రలైజ్ తరహా అలాట్మెంట్స్ లేవు, ఎవరూ ప్రభావితం చేయలేరు అన్నట్టు. సో ఈ మన యొక్క మెటాఫోర్స్ కమ్యూనిటీ అనేది వెరీ వెరీ డెడికేటెడ్ కమ్యూనిటీ అండ్ లాయల్టీ కమ్యూనిటీ. మనం చూస్తూ ఉన్నాం. కేవలము 20 months కాలంలో ఈ యొక్క మెటాఫోర్స్ లాంచ్ అయిన 20 monthsలో మన ప్రాజెక్ట్ ఏ విధంగా సక్సెస్ రేట్ సాధించడం మనం చూస్తూ ఉన్నాం. బికాజ్ ఆఫ్ ది డెడికేటెడ్ కమ్యూనిటీ ఆఫ్ మెటాఫోర్స్. సో మనం ఏం చేసాం, ఈ యొక్క 20 monthsలో దాదాపుగా మనము ప్రతి ప్రాజెక్ట్ను సక్సెస్ చేసుకుంటూ కాయిన్ కూడా మనము 0.25 ఐడిఓ ఐడిఓ అంటే ఇనిషియల్ డెక్స్ ఆఫరింగ్లో మన యొక్క కాయిన్ యొక్క ఏదైతే బ్లాక్ చైన్ ద్వారా మల్టీ మైనింగ్లో మనము స్టార్ట్ చేసి $2.77 వద్ద ప్రైజ్ వద్ద మల్టీ మైనింగ్ అనేది క్లోజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏం చేసామంటే కంప్లీట్గా ఈ యొక్క 100% ఏదైతే మనకు అలాట్ చేసిన ఈ యొక్క 100%లో దాదాపు మనం 92% మైనింగ్ చేయడం జరిగిందండి. ఇట్ ఈజ్ ఏ వండర్ఫుల్ సక్సెస్ఫుల్గా మైనింగ్ అనేది కంప్లీట్ అయింది ఐడిఓలోనే. సో ఇట్ ఈజ్ ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు ద కమ్యూనిటీ. వన్స్ మన కాయిన్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఇలా కాయిన్ యొక్క మార్కెట్ క్యాప్టలైజేషన్ అప్పుడు
డిఫరెంట్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ప్రభావితం చేసే అవకాశం లేకుండా ఓన్లీ కమ్యూనిటీకి అలాట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మరి 80% ఆఫ్ ది కాయిన్స్ని కమ్యూనిటీకి అలాట్ చేయడంలో ఈ యొక్క టోకనామిక్స్ మనకు ఆల్రెడీ మనకు లాడో గారు అలాట్ చేయడం జరిగింది. మరి ఈ కమ్యూనిటీ ఈ యొక్క వన్స్ మన కాయిన్ ఎక్స్చేంజ్లోకి వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే, సార్ ఇప్పుడున్న ఈ యొక్క 42 CRలో రిమైనింగ్ మనకు ఇక డెక్స్లోకి కానీ అదేవిధంగా సెంట్రలైజ్ ఎక్స్చేంజ్లోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే కాయిన్కి డిమాండ్ చాలా హైప్ అవుతుందండి. బికాజ్ ఆఫ్ ది మెటాఫోర్స్లో ఉన్న కమ్యూనిటీ మొత్తము కూడా ఒక రోజులో పర్ డే మైనింగ్ అనేది యావరేజ్గా 10 to 20 lakhs పర్ డే మైనింగ్ అవ్వడం జరిగింది. ఈ యొక్క కాయిన్స్ అనేవి 10 to 20 lakhs అనేవి మైన్ చేశాం ప్రతిరోజు. అంటే ఏంటి, యావరేజ్గా ఎవ్రీడే ఒక సమ్ కాయిన్స్ మాత్రమే ప్రతిరోజు మైనింగ్ అవ్వడం జరిగింది. ఒక యావరేజ్గా సమ్ రేషియో ఆఫ్ ది కాయిన్స్ మాత్రమే మైనింగ్ చేయడం జరిగింది. సో ఈ డీసెంట్రలైజేషన్లో సెంట్రలైజ్ విధానంలో కాకుండా కాయిన్స్ అనేవి డీసెంట్రలైజ్ విధానంలో కమ్యూనిటీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ యొక్క సేలింగ్ పర్సెంటేజ్ తగ్గించేటందుకు మనకు ఆల్రెడీ మనమైతే ఈ ఒక ఫోర్స్ కాయిన్ ట్రాన్సాక్షన్ స్టేజ్లో ఉన్నాం, సెకండ్ స్టెప్లో ఉన్నాం. కాబట్టి వన్స్ కాయిన్ ఎక్స్చేంజ్ లిస్ట్ అయిన తర్వాత కాయిన్ యొక్క డిమాండ్ అనేది గ్రాడ్యువల్గా పెరుగుతూ సస్టైన్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి డిస్ట్రిబ్యూషన్ అనేది క్రిప్టో ప్రాజెక్ట్లో ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా కీ రోల్ పోషిస్తుంది అన్నట్టు. అంటే ఆ టోకనామిక్స్లో వారు చేసిన ఇక స్ట్రాటజీలన్నీ కూడా మనము గమనించడం జరుగుతుంది. సో రియల్ టైమ్ యూజర్స్ కావచ్చు, క్రిప్టో యూజర్స్ డిస్ట్రిబ్యూషన్ని ప్రధానంగా అబ్జర్వ్ చేస్తారని స్టడీ చేస్తారన్నట్టు. సో వీఆర్ ది ఫెయిర్ లాంచ్ ప్రాజెక్ట్గా కూడా మనం చెప్పుకోవచ్చు. మన యొక్క క్రియేటర్ ఏం చేస్తున్నారు, ఈ యొక్క ప్రాజెక్టుని ఫెయిర్ లాంచ్ అంటే కంప్లీట్గా ఒక స్ట్రాంగెస్ట్ కమ్యూనిటీ చేత ఈ యొక్క మెటాఫోర్స్ యొక్క ఎకోసిస్టమ్ని బిల్డప్ చేస్తున్నారు. కాబట్టి ఇది ఒక కీ రోల్ పోషిస్తున్నట్టు మన యొక్క డెవలప్మెంట్లో ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది. సో నెక్స్ట్ వీడియోలో మనము యూటిలిటీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా నేను ఇవాళ చేసిన వీడియోలో మీరు ఏవైనా సలహాలు ఇవ్వాలనుకుంటే, ఏదైనా నా యొక్క ఈ యొక్క వీడియో షేరింగ్లో ఏదైనా చిన్న పొరపాట్లు ఉన్నా కూడా అదేవిధంగా ఏమైనా కామెంట్ రూపంలో తెలియజేయాలని, అదేవిధంగా మీ యొక్క సపోర్ట్ ఈ యొక్క కంటెంట్ని తెలియజేసే క్రమంలో నా యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కూడా చేయాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అండి. నమస్తే.